మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నాకు చాలా ప్రియ మిత్రుడు, మాకు దగ్గర బంధువు, అన్ని విధాలుగా మరి మేము చాలా విషయాల్లో కలిసి ముందుకు పోతుంటాం. వారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు అందించారు. వారి కుటుంబంలో అందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలు అందించారు ఎన్నో దశాబ్దాలుగా. మధ్యలో కూడా దారి తప్పిండు, మళ్ళీ వాపసు తీసుకొచ్చి టికెట్ ఇచ్చారు. ఓకే, మళ్ళీ దాచుకొచ్చి టికెట్ తీసుకొచ్చి మరి మీరు అందరు గెలిపించింది చాలా సంతోషం. మరి మరో ప్రియ మిత్రుడు, యంగ్ అండ్ డైనమిక్, మరి తెలంగాణలో ఒక వెలుగుతున్న మన పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయన కూడా మధ్యలో దారి తప్పిండు. అప్పుడు ఆయన కూడా నేనే కాంగ్రెస్ పార్టీలో వాపసు తీసుకొచ్చిన. ఆయన మరి అనిల్ కుమార్ రెడ్డి గారు డిసిసిగా ఎంతో సేవలు అందిస్తే, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అఖిల భారత స్థాయిలో అఖిల భారత యువజన కాంగ్రెస్ లో మరి ప్రధాన కార్యదర్శి ఉండి ఎనలేని సేవలు అందించిండు. మరి వారు ఇప్పుడు ఎంపీ కావడం కూడా ఒక డైనమిక్ ఎంపీగా, మరి ఇద్దరికి బంగారు భవిష్యత్తు ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో, ప్రజా జీవితంలో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మరో ముఖ్యులు, మరి ప్రియ మిత్రులు, మీ జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు. మీకు చాలా మంది తెలియకపోతుంది కానీ నా ఓటరు, ఆయన కోదాడు. మరి వారిది కోదాడు. నేను ముఖ్యమంత్రి గారు నేనే పరిచయం చేసిన వారికి, అంటే ఇది పరిచయం చేసి మంచి సమర్థవంతమైన ఆఫీసర్ అని చెప్పినట్టు. మరి నిజంగా కూడా కేపబుల్ పర్సన్. నేను ఎంత సీనియర్ ఎమ్మెల్యే అంటే ఆయన సర్వీస్ లో చేరినప్పుడు నేను ఎమ్మెల్యేనే. సరే, చాలా సంతోషం ఈ రోజు మీ ఊరికి రావడం. వేదిక ఉన్న పెద్దలందరికీ, మరి అధికారులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరోమారు ముఖ్యులందరి పేర్లు సార్ చదువుతాను. మరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు, వలిగొండ మార్కెట్ చైర్మన్ భీమా నాయక్ గారు, భువనగిరి మార్కెట్ చైర్మన్ రేఖా నాయక్ గారు, రేఖా బాబురావు గారు, మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా నాకు చాలా పాత మిత్రుడు పోతంశెట్టి వెంకటేశ్వర్ గారు, జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, ఆర్డీఓ భువనగిరి ఆర్డీఓ గారు కృష్ణారెడ్డి గారు, పీడీ డిఆర్డిఏ నాగిరెడ్డి గారు, మండల స్పెషల్ ఆఫీసర్ జగన్నాథాచారి గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, పిసిసి మెంబర్ ప్రియ మిత్రుడు రవి గారు, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రియ మిత్రులు శంకర్ నాయక్ గారు, వలిగొండ మండల ప్రెసిడెంట్ సత్యరెడ్డి గారు, మల్లేష్ గారు, భాస్కర్ గారు, మరి బాలరాజు గారు, మరి వేదిక మీద పెద్దలందరికీ పేరు మిస్ అయితే ఫీల్ కావద్దు. ఇది అనిల్ రెడ్డి రాసిచ్చింది నాకు. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. మరి నేను వాస్తవంగా ఆకస్మికంగా ఈ గ్రామం రావడం జరుగుతుంది. ఈరోజు పొద్దున నిర్ణయం తీసుకుని వచ్చిన. మిత్రులారా, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో బహుశా ఎక్కువసార్లు గెలిచింది నేనే. వరుసగా అంటే ఎందుకు చెప్తుంటే అనుభవం, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 7 సార్లు వరుస ఎన్నికలు గెలిచి, అదేదో నాకు గొప్పతనం చెప్పుకోవడం లేదు, గెలిచి ఉన్న అనుభవంతో ఏం చెప్తున్నానంటే, నాకు తెలిసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏనాడు కూడా నిరుపేదలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, రైతులకి, రైతు కూలీలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి
ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంత సంక్షేమ పథకాలు మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి మరి అనేక రకాలుగా మా ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయం మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం. కొన్ని విషయాలు చెప్తే ఇప్పుడు ఈ రోజు పథకాల గురించి చెప్తే మరి ఆత్మీయ భరోసా భారతదేశంలో ఎక్కడా లేదమ్మా. ఇది అంటే భూమి లేని రైతు కూలీలకి ప్రభుత్వం నుంచి నేరుగా మరి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ఈ రోజు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మేమందరం మంత్రులు కూర్చొని భూమి లేని వాళ్ళకి ఏమన్నా సాయం చేస్తూ ఉంటాం. భూమి లేని రైతు కూలీలకి ఆర్థిక సాయం చేయాలనే ఒక ఆలోచనతో మరి భూమి లేని రైతు కూలీలకి 12,000 రూపాయలు మరి ఇస్తున్నాం. ఈ రోజు నుంచి మీ ఊర్లో ఈ కార్యక్రమం మొదలు పెడుతుందని చెప్పి నేను మనం చేస్తాను. మీ ఊర్లో మరి ఈ పథకం కింద 5 కుటుంబాలకి ఈ విధంగా 12,000 రూపాయలు ఈ రోజు అందజేస్తున్నాం. అదేవిధంగా రైతు భరోసా పథకం రైతులకి మేలు చేయాలి, గతానికంటే ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో గతంలో ఎకరాకి సంవత్సరానికి 10,000 రూపాయలు ఉంటే మేము 20% పెంచి ఎకరాకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాం. దాని కింద ఈరోజు మరి నాతాళ్లగూడెం గ్రామంలో రైతు భరోసా కింద 380 మంది రైతులకి ఈ రైతు భరోసా మరి పైసలు పంపిణీ చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీడియా మిత్రులకు మనం చేస్తున్నాం. వ్యవసాయానికి యోగ్యమైన భూమికి అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్, రాళ్ళు రప్పలు గుట్టలు ఇవన్నీ తీసేసి వ్యవసాయ యోగ్య భూమికి రాష్ట్ర వ్యాప్తంగా పంట వేసినా వేయకున్నా మన ప్రభుత్వం సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను చెప్పడం మిమ్మల్ని నాకు ఎంతో ఉన్నటువంటి ఒక సీనియర్ నాయకులు ఒక చిన్న గ్రామ పంచాయతీకి వచ్చి ఈరోజు ప్రజల మధ్యనే ప్రజలతోటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇయ్యాల్సినటువంటి పథకాల మీద చర్చ పెట్టి ఇయ్యడం అనేది ఇది నిజమైన ప్రజాపాలన. గత 10 సంవత్సరాలుగా మీ అందరికీ తెలుసు, నీళ్లు నిధులు నియామక నినాదంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రతి నిర్ణయం ప్రజల మధ్యన కాకుండా అసలు సెక్రటేరియటే లేకుండా ఎక్కడుండో ముఖ్యమంత్రి తెలియకుండా మంత్రులు ఎక్కడో ఉన్నారో తెలియకుండా నడిచినటువంటి పాలనకు ఈ రోజు ఇక్కడ ఎమ్మెల్యే గారు కుంభమణిల్ గారు ఈ రోజు మంత్రివర్యుల్ని ఈ యొక్క విలేజ్ కి నాతల్లగూడెం విలేజ్ కి తీసుకురావడం, మీ ముందు ఈడ కూర్చొని మాట్లాడటం, ఇప్పుడే కలెక్టర్ గారు చాలా వివరణగా చెప్పారు. ఈ 4 పథకాల గురించి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఏంది, దీని లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారులు కాకుండా ఏమైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే కూడా ఏం చెయ్యాలి అనేది ఇక్కడ చర్చ. ఎందుకంటే అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు, వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు, పెద్దలందరికీ పేరు పేరున, ఎందుకంటే పేర్లన్నీ చెప్తే సమయం ఉంటుంది, తర్వాత అన్న మాట్లాడతారు, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆర్డీఓ గారికి, డిఆర్డీఓ గారికి, అందరికి, ఇటు మా నాయకులు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రజాపాలన గ్రామ సభలు ఎందుకు పెడుతున్నామంటే ఎవరికి కూడా ఒక అపోహ ఉండొద్దు. అధికారులు కూడా, కలెక్టర్ గారు కూడా ఇక్కడనే, కలెక్టర్ గారికి కూడా ఒకటే ఒక విన్నపం మాది ఏంటంటే ప్రతి దగ్గర, ఎందుకంటే మా మంత్రులు మీరు చూస్తూనే ఎవరు సంవత్సరంన్నర పాలనలో ఏ రోజు కూడా ప్రమాణ స్వీకారం చేసిన నిమిషం నుంచి ఏ మంత్రి కూడా ఎక్కడ కనపడకుండా పోయిన రోజులు లేవు. వీలైనంత మటుకు మన తెలంగాణలో 10 సంవత్సరాల నుంచి గాడిలో లేని పాలనను గాడిలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఈడిదాకా వచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి పని చేయాలన్న పట్టుదల, చిత్తశుద్ధి ఉంది మా నాయకులందరికీ. చేసే సమయంలో ప్రతిపక్షాలు మనల్ని తప్పుతో పట్టించి విష ప్రచారం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాయి.
మీరు దయచేసి ఒకటే అర్థం చేసుకోవాలి, సంవత్సరంన్నర పాలనల ఈరోజు 22 లక్షల కోట్ల రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు ఈ భారతదేశంలోనే ఎక్కడ కూడా ఏక సమయంలో చేసింది లేదు. కానీ ఇంకా కొంతమందికి వచ్చేది ఉంది, దాని గురించి కూడా ప్రతిరోజు ప్రయత్నాలు చేసి అందరికి వచ్చే విధంగా కూడా చేస్తాం. కానీ ఈ ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారంలో పడొద్దని నేను ఒకటి విన్నపం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా రేషన్ కార్డు లేని వాళ్ళకు 100% రేషన్ కార్డు రావాలన్న ఉద్దేశంతో ఈరోజు సివిల్ సప్లై శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సివిల్ సప్లైస్ అంటే ఎక్కడ కూడా రేషన్ కార్డు అనే లబ్ధిదారుడు మిస్ కావద్దని, రానున్న రోజులలో ఎక్కడన్నా తప్పిదాలు ఉన్నా కరెక్షన్ చేసుకోనికి ఒక నిరంతర ప్రక్రియగా దీనికి ముందు తీసుకోవాలన్న ఒక ఆలోచనతో మీ మనల్లో ఉన్నారు. అలాగే రైతు భరోసా కూడా మీకు తెలుసు, గతంలో ఏ రైతు అయితే సాగు చేసుకుంటుండో ఆ రైతుకు 100% ఇవ్వాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. రైతు భరోసా పెట్టిందే సాగు చేసుకునే రైతుకు ఆర్థిక సహాయం చేయాలన్న ఉద్దేశంతో. చివరికి అది తప్పుతో పట్టించే ప్రయత్నం గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం దాని గురించి ఎన్నోసార్లు ఆలోచించి ప్రతి రైతుకు ఎవరైతే సాగు చేసుకుంటాడో ఆ రైతుకు అందే విధంగా ఇక్కడ అధికారులు, మేము నాయకులం ఎన్ని చెప్పినా మాకంటే ఎక్కువ అవగాహన ఇక్కడ అధికారులకు ఉంటుంది. 24 గంటలు వాళ్ళు దీని మీద ఉంటారు, దీని మీద వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులందరూ కూడా వీలైనంత మటుకు మేము ఇచ్చే పథకాలు లబ్ధిదారులకి అందే విధంగా మీరు చూడాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక రోజు ఇక ఎంపీగా నేను ఈ ఊరికి వస్తా, మళ్ళీ 2 ఏళ్ళకి వస్తానో 3 ఏళ్ళకి వస్తానో కూడా నాకు తెలియదు. ఈ రోజు అనుకోకుండా మీ దగ్గర లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకొని ఇక్కడ ఉత్తమన్న ఉండంటే ఇక్కడికి వచ్చిన, ఎందుకంటే ఇంకో 2 గ్రామ పంచాయతీలు పోయేది ఉంటే అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చిన. కాకపోతే మీరు మాత్రం ఒకటి గత 10 సంవత్సరాలుగా ఏదైతే పాలన ఉందో ఆ పాలన కాకుండా ప్రజా పాలన చేయాలన్న ఉద్దేశంతో మేము నాయకులు అందరం కూడా ఈరోజు ఇక్కడికి గ్రామ సభలు పెట్టుకుంటూ, నిన్న కూడా 4-5 గ్రామ సభలు అటెండ్ అయినాయి. ఎవరో అంటారు గ్రామ సభలల్లో రసాభాస అవుతుంది, గ్రామ సభలు సక్సెస్ కాదు. గ్రామ సభలు పెట్టిందే చర్చ చేయడానికి. చర్చ చేసినప్పుడు సబ్జెక్ట్ నడుస్తుంటది, దాన్ని కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికి కూడా ఏ అపోహలు అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇక్కడ లోకల్ ఎంపీడీఓ గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీకు ఈ 4 స్కీమ్లలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లుల విషయంలో ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు కూడా క్లియర్ గా చెప్పిండు ఈ ఊరికి ఎన్ని వస్తున్నాయి. ఈ 4 పథకాలలో ఇంకా కలెక్టర్ గారు కూడా వారి తర్వాత చెప్పిండు. దీంట్లో ఎవరెవరు మిస్ అవుతుర్రు, ఆ మిస్ అయిన వాళ్ళకు రానున్న రోజులలో ఏదైతే అవకాశం లేని వాళ్లకు నిజంగానే అవకాశం ఉండి కూడా ఇంట్లో మిస్ అయిన వాళ్ళు ఎవరున్నా కూడా వాటిని కరెక్షన్ చేసి ముందు అన్ని కూడా మీ అందరికి అందే విధంగా తీసుకొస్తారు. కాకపోతే మీరు మాత్రం ఈ బీజేపీ బీఆర్ఎస్ చెప్పే మాటలలో పడొద్దు. మీరు 10 సంవత్సరాల తర్వాత మీరు కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఇది. మేము ఎవరికి భయపడం, మా ఓట్లేసి గెలిపించింది మీరు, మేము భయపడేది మీకే, మా జవాబుదారు కూడా మీకే. మీరు 100% మీరు ఏ నమ్మకంతో మమ్మల్ని తెచ్చుకుర్రో ఈ రానున్న 5 సంవత్సరాలలో చెప్పిన ప్రతిదీ చేస్తూ ప్రతి పేదవాడికి ఇల్లు ఉండేటట్టు, ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఉండేటట్టు, ప్రతి పేదవాడికి భూమి లేని వానికి రైతు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ప్రతి సంవత్సరం వారికి అంతో ఉపాధి కల్పించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మా అన్న అనిల్ కుమార్ అన్నకు మరొకసారి ఇంత మంచి కార్యక్రమం ప్రజల మధ్యానికి తీసుకొచ్చిన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం. చాలా సంతోషం నాతాలగూడెం గ్రామం రావడం. ప్రతి కార్యక్రమం యాదృచ్ఛికంగా ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది. అది మీ అదృష్టం అనుకుంటా, ఈ గ్రామస్తుల అదృష్టం. ఓ రోడ్ ఇనాగ్రేషన్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా, ప్రజాపాలన చేసినా అది అంటే మంచి గ్రామము, మంచిగా కలిసిమెలిసి ఆత్మీయత ఉండే నాతాలగూడెం గ్రామస్తుల అదృష్టం అని నేను భావిస్తున్నాను. వెలుగొండ పక్కకు మా ఊర్లోగా మేము భావించే ఊరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో చాలా సంతోషం. వెల్కమ్. శంకర్ నాయక్ గారు, శంకర్ నాయక్ మన నల్లగొండ జిల్లా అధ్యక్షులు, వారు కూడా రావడం సంతోషం. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సరే, అట్లనే ఈ విధంగా ఈరోజు
సో చాలా సంతోషం. ఈ విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, మరొకసారి క్లుప్తంగా చెప్తాను నేను. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనకు 5 వస్తున్నాయి, 5 వస్తున్నాయి. రైతు భరోసాల 380 ఎకరాలకు వస్తుంది. లబ్ధిదారుల సంఖ్య 380 మంది. అనంతరెడ్డి గారు రండి. మరి అట్లనే రేషన్ కార్డులు 96 మందికి వస్తున్నాయి. 16 వరకేమో యూనిట్లు యాడ్ చేస్తున్నారు. 96 వరకేమో కొత్త రేషన్ కార్డులు. ఇందిరమ్మ ఇండ్లు 98 ఇండ్లు మంజూరైన ఇండ్లు వస్తున్నాయి. సో మొత్తంగా మీకు టోటల్ గా ఈ రేషన్ కార్డులు, ఇండ్లు కానీ అంతా ఓవరాల్ గా మరి పైలట్ విలేజ్ గా మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. సో ఈ గొప్ప విషయం, చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సార్ ఉత్తమ్ కుమార్ గారు రావడం, కలెక్టర్ గారు రావడం, మా మార్కెట్ చైర్మన్ నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్లు, ఎంపీ గారు రావడం, ఆర్డీఓ గారు, మరి అట్లే పీడీ గారు, మా నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, వీరందరికీ కూడా నమస్కరిస్తూ సాదరంగా ఆహ్వానిస్తూ, నాతాలగూడెం గ్రామ పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాట్లాడతారు. కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఉత్తమ్ సార్